Hello guys, me Balu Stories and welcome to day 43 in 365 days, 365 vlogs. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం రూమ్లో. సో ఏంటి ఎవ్రీథింగ్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామని అయితే యూజ్ చేస్తా క్విక్గా. లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఫస్ట్ అయితే మన దోశలు వేసుకోవడానికి ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో మన బ్యాటర్ వచ్చేసి పెసరట్టు బ్యాటర్. నిన్న నైట్ పెసర్లు, కొంచెం మినుపుగుండ్లు, అట్లనే కొన్ని బియ్యం అయితే యాడ్ చేసేసుకొని పొద్దున గ్రైండ్ చేసేసుకున్నాం. సో అది ఇది వచ్చేసి మన చట్నీ. వావ్ ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి మనకి గీ, ఇది ఏమో దాని మీద పెంక మీద రాయడానికి ఆనియన్ విత్ ఆయిల్. సో దోశ పైన కొంచెం వేరే కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా ప్లెయిన్ దోశ కంట అని చెప్పేసి ఇది స్వీట్ కార్న్, ఈ క్యారెట్ అయితే తురుము చేసుకొని పెట్టుకున్నాము. సో దోశ ఎట్లా చేస్తామో చూస్తా. సో ప్యాన్ అయితే వేడి అయిపోయింది. లైట్గా ఇది ఇట్లా రుద్దేసుకొని దోశలు అయితే చాలా రోజుల తర్వాత వస్తున్నా. చూద్దాం అసలు అవి ఎట్లా వస్తాయో. ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత. మస్తు చండాలంగా వచ్చింది ఫస్ట్ దోశ. ఇష్టమైన గీ వేసుకొని ఇట్లా గీ పైన వేసేసుకొని వా ఇది వచ్చేసి మనకి స్వీట్ కార్న్, తర్వాత క్యారెట్ తురుము. ఫస్ట్ దోశ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ ఇంకోటి సెకండ్ వేద్దాం. దాన్ని కొంచెం పల్సర్ చేసేసి మళ్ళీ వేసేద్దాం. టెక్స్చర్ బాగుంది బట్ నాకు ఏ రాక ఫెయిల్ అయిపోయింది. టేక్ నెంబర్ 2. ఇదన్నా మంచిగా వస్తుందో లేదో చూద్దాము. అయ్యో ఇది ఇంకా ఆటర్ ఫ్లాప్ రా బాబు. మన దోశలు ఇవాళ ఆటర్ ఫ్లాప్ అవుతున్నాయి రా బాబు. గీ యాడ్ అయితే వేసేసుకుందాం గాయస్. తర్వాత కొంచెం దోశలు వేసిన తర్వాత అది వేసుకుందాం. ఫస్ట్ ఇది అయితే ఫ్లాప్, సెకండ్ చూద్దాం. కొంచెం మందం వస్తుంది యాక్చువల్లీ, కొంచెం క్యూట్గా రావాలి. సన్నగా వస్తే పేపర్ లాగా బాగుంటుంది. సో ఫస్ట్ దోశ పరిస్థితి అయితే ఇది. వావ్ బాగుంది కదా. మన రెండో దోశ కొంచెం హిట్ అయింది. దోశ నెంబర్ 3 ఎట్లా వస్తుందో చూద్దాం. ప్యాన్ ఎక్కువ వేడి ఉండడం వల్ల సరిగ్గా రావట్లేవు దోశలు. సో అందుకే ప్యాన్ అయితే కింది తీసిన. పీకింది ప్యాన్ ఎక్కువ వేడిగా ఉందండి. ఇట్లా బ్యాచిలర్ రూమ్లో ఉండేటోళ్ళు దోశని ఆమ్లెట్ లాగా వేస్తారు నాలాగా. సో గైజ్ ఫైనల్గా అయితే మన దోశలు రెడీ అయిపోయినాయి. చూడ్డానికి అయితే పరమ వరెస్ట్గా ఉన్నాయి. మొత్తం ఫ్లాపు. మన చట్నీ మాత్రం చాలా అందంగా ఉందన్నమాట. చాలా అందంగా ఉంది. సో ఫస్ట్ సరే ఎట్లా వచ్చిన దోశనే కదా, దాని టేస్ట్ అయితే చూద్దాము. ఆహా పొద్దున్నే ఇట్లా మంచి ఇట్లా అద్దుకొని నెయ్యి వేసిన, దాంట్లో మంచిగా స్వీట్ కార్న్ వేసిన, అది ఇంకా క్యారెట్ తురుము కూడా వేసిన. ఆహా బ్రహ్మాండంగా ఉంది నిజంగా. అంటే అవి మనం దోశలు మనకి ఏరాలే కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాళ్ళు నైట్ బియ్యము అట్లాగే పెసరట్టు అట్లాగే మినపగుండ్లు నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసేసుకోడు. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత 1-2 అవర్స్ వదిలేస్తే దోశలు ఇంకా మంచిగా వస్తాయి. సో అది కూడా ఒక రీజనే.
ఇట్లా వదిలిపోవడానికి నెక్స్ట్ సార్ ఇంకా మంచిగా చేసుకోవడానికి అయితే చూద్దాం. రెడీ అయితే అయిపోయినా. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మన హైటెక్ సిటీలో ఉన్న ఐకియాకి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ప్రీవియస్లీ బ్లాగ్స్ తీసిన, బట్ అది కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అది ఎప్పుడు కవర్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళి అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అందులో నేను కూడా వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. ఐకియా ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. అక్కడ ఎస్పెషల్లీ కాఫీ తీసుకొని ఇట్లా చాలాసేపు కూర్చొని ఉంటే అదొక టైప్ ఆఫ్ ఇదనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఐకియా ఏంటి అనేది అయితే చూపిస్తా. అక్కడ బ్లాగ్ అలా అంటే చాలామంది తీస్తున్నారు, బట్ ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్కి తెలియకుండా తీస్తున్నారు. సో మనం అట్లా చేయొద్దు. సో మ్యాక్సిమం నేను కూర్చున్న ప్లేస్ నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తా. లెట్స్ గో. హే, ఫైనల్గా అయితే ఐకియాకి వచ్చేసినాం. సో ఐకియాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో వాటికి కొన్ని నాకు రిక్వైర్మెంట్ ఉండే, అవి ఐకియాలో బెస్ట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయని చెప్పేసి ఐకియాకి వచ్చిన. అండ్ ఐకియాలో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ అయింది ఏంటంటే లైక్ బయట నుంచి చూసినప్పుడు ఏమో అరే ఇది చాలా రిచ్ ఉంటుంది, లోపల వెళ్తే బాగా కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ వాట్ ఐ థింక్ ఫ్రమ్ అవుట్ సైడ్. లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇట్స్ ఇస్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. రీజనబుల్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ బట్టి మనకి ప్రైసింగ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ ఒక చైర్స్ చూద్దామని చెప్పేసి వచ్చిన. చూద్దాం మన బడ్జెట్లో ఏమైనా చైర్స్ దొరుకుతాయా లేవా అని చెప్పేసి. అండ్ ఒకసారి ఇక్కడ టీమ్ని కూడా అడగాలి, మన కస్టమైజ్ చైర్స్ కూడా ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంఫర్ట్ ఇస్ అంటే కూర్చునేటప్పుడు కంఫర్ట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా. సో అప్పుడే మనం ఎక్కువ మాట్లాడగలుగుతాం. సో వాటి కోసం అనమాట. అందుకని చెప్పేసి రిస్క్ చేసి అప్పు చేసి ఐకియాకి వచ్చిన. సో చూద్దాము ఏం తీసుకుంటామని చెప్పేసి. సో అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంతమంది కస్టమర్స్ ఉన్నా కానీ ఇట్ విల్ బి లైక్ ఎంటీ అనమాట. సో అంత పెద్దగా ఉంటుంది ఐకియా. చైర్స్తో పాటు లైట్స్ కూడా తీసుకుందామని చెప్పేసి అనుకుని ఉన్నా. బట్ నేను అనుకున్న బడ్జెట్స్లో అయితే లేవు. బట్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ సో మీరు ఏదైనా సజెస్ట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి కదా. సో దీంట్లో ఏది బాగుందో కామెంట్ బాక్స్లో పెట్టండి, చూద్దాం. మీ విష్లో ఒక విష్ లిస్ట్ ఉంటుంది కదా, అది కింద మెన్షన్ చేయండి. దాంట్లో నుంచి ఒకటి పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఇంకో హైలైట్ ఏంది తెలుసా, ఈ ల్యాంప్ ఉంటుంది కదా, ల్యాంప్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఐఫోన్ ఛార్జింగ్ డైరెక్ట్ వైర్లెస్ ఉంటుంది. సో అది కూడా బెస్ట్ థింగ్. ఇవి ఎక్కడ చూడొచ్చు వైర్లెస్. సో మనకి ఏమైనా వర్క్ ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది. సో ఐఫోన్ కొంటే అది కొంచెం అడ్వాంటేజెస్ అనమాట. సో అట్లా నాకు ఐకియాలో నచ్చే ఇంకొక బెస్ట్ సెక్షన్ అంటే ఇగో ఇది ఈ గార్డెన్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇందులోకి వస్తే మూవీలో ఏదైనా ఇట్లా సాంగ్స్ సెటప్ ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. సో ఎవరికి మాత్రం నచ్చేది చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 టైప్స్ దొరుకుతాయి. ఒకటేమో ఆర్టిఫిషియల్ అంటే ఇట్లా ప్లాస్టిక్ ఉంటాయి కదా. సో అవి దొరుకుతాయి. అంతేకాకుండా కొన్ని బోన్సాయి ప్లాంట్స్ ఉంటాయి, పెరుగవు. కొన్ని ఇట్లా షోకేస్ ట్రీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఉంటాయి. సో దీంట్లో కూడా కొన్ని అయితే చూస్తున్నా. సో మీకు కూడా చూపిస్తా. ఇంకా కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్లాంట్స్ న్యూ బిల్డ్ హౌసెస్లో లేదంటే హోమ్ని మంచిగా డెకరేట్ చేసుకునే వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతాయి. సో దాంతోపాటు ఇది ఏంటి, ఇది కూడా ప్లాస్టికే. సో ఇది కూడా బాగుంది కదా. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకైతే ఈజీ అవైలబుల్ ఉంటాయి. ప్లాంట్స్తో పాటు అట్లనే మనకి దీన్ని ఏమంటామంటే మనం పాట్, దీంట్లో మన్ను వేసుకొని మడేసుకొని చెట్లు పెట్టేసుకోవచ్చు. సో అట్లా ఇంట్లో మన గార్డెన్ ఏరియాని మంచిగా డెవలప్ చేసుకోవడానికి సో ఐకియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో మనకేం కావాలో అసలు మనం ఐకియాకి ఎందుకు వచ్చినామో ఫైనల్ అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. సో వీటి కోసమే వచ్చిన. సో నాకు ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక బెంచ్ కావాలి, అట్లనే మనకి చైర్స్ కూడా కావాలి. ఇవన్నీ దేనికోసం అనుకుంటున్నారా, అవి అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. బట్ నేను ఇంతకుముందు కూడా వచ్చిన సెలెక్ట్ చేసుకోవడానికి. నాకైతే ఈ టేబుల్ నచ్చుండే. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇందాక చూసినాం కదా, అంటే మన ప్లాంట్ సెక్షన్లో అంటే గార్డెన్ సెక్షన్లో ఉన్న ట్రీస్ ప్లాంట్స్
అట్లనే కొంచెం హైట్ ట్రీస్ కూడా బయట దొరుకుతాయి కదా ఆర్టిఫిషియల్వి. సో అట్లాంటి వాటిల్లో ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఉండే. ఇది కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇదే దీనికన్నా కొంచెం ఇదే రేట్ తక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి ఇది అనుకున్నా. సో అట్లనే వేరేవి కూడా ఉన్నాయి, బట్ ఇంకా కొంచెం మనం బడ్జెట్ కూడా కొంచెం పెంచుకొని వస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో అది కూడా ఒకటి ఉంది. అండ్ చైర్స్ కూడా ఏం తీసుకోవాలో అయితే చూద్దాము. ఇక్కడ కంఫర్టబుల్ చైర్స్ అయితే వేరేవి కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్దాం. ఐకియాకి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఏమైనా ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, సో ఆ ప్రోడక్ట్స్కి ఒక గ్యారంటీ, క్వాలిటీ, సో ఇట్లాంటివి అయితే ఐకియా ఫస్ట్ చాయిస్గా అయితే అవే చూస్తారు అనమాట. సో ప్రైస్ దాని అకార్డింగ్లో ఉంది. ఇంకొక థింగ్ ఏంటంటే ఎవరైనా ఐకియాకి రావాలని అనుకుంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా మనం ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు కస్టమర్స్కి ఇచ్చే గ్యారంటీ అయితే అదొక్కటి. సో నేనైతే ఇది అనుకుంటున్నా. సో చూద్దాము. ఇది కాకుండా ఇంకా వేరే సోఫాస్ కూడా ఏం లేవు. సోఫాస్ కూడా చూడాలి. నాకైతే చైర్ బాగా నచ్చింది. సో యూనిక్గా కూడా ఉంది. కూర్చున్నాం. వావ్, ఇలా కూర్చుంటే కంఫర్ట్గా ఉంది. అంటే నా బ్యాగ్ ఉంది కాబట్టి అది కొంచెం ఇది ఉంది. సో దీని మీద కుషన్ కూడా ఉంది కూర్చోడానికి. ఒకసారి ఈ చైర్ ఎట్లుందో కింద కామెంట్లో పెట్టండి. బాగుంటుంది కదా ఇట్లా కూర్చొని దీనిపైన కూర్చొని మాట్లాడుకుంటుండే. బట్ కొంచెం ఓల్డేజ్ వాళ్ళు వస్తే కంఫర్ట్గా ఉండదు. సో అది కూడా మనం చూసుకోవాలి. ఐకియాకి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడైతే ఎవ్రీ ప్రోడక్ట్స్ అయితే మనకి దొరుకుతాయి అన్నమాట. హోమ్ నీడ్స్, హోమ్కి కావాల్సిన అయితే గ్యారంటీ అన్నీ అయితే దొరుకుతాయి. సో ఇక్కడ దొరకనివి ఏంటంటే మనకి క్లోతింగ్ ఉంటుంది కదా, వేసుకోవడానికి క్లోతింగ్ తప్ప మిగతా అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫుడ్, సో అన్నీ. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే విజువలైజ్గా మనకు అన్నీ సెటప్ చేసి పెడతారనమాట. సో అది కూడా ఒకటి బెస్ట్ థింగ్. సో అది మనం చైర్స్ అయితే ఇక్కడ కూడా వేరేవి ఉన్నాయి. సో దాంట్లో మనకి నచ్చింది అయితే పిక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ సో చాలా వరకు ఉన్నాయి. వేరే దగ్గర కొన్ని ఆప్షన్స్ చూసి ఒక చైర్ పిక్ చేసుకుందామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాం. సో మీలో ఇంతవరకు మనం చూసినాం కదా, సో దాంట్లో ఏదైతే నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో దట్ అవి నేను బై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మంచి చల్లని ఈవినింగ్. ఐకియాలో ఇట్లా విండో సీట్, హైదరాబాద్ అన్నీ ఒకటే ఫ్రేమ్లో ఉన్నాయి. సో నాకైతే మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఐకియాలో ఈ సీటింగ్. మనం ఇంతకుముందు బ్లాగ్స్లో బెస్ట్ ప్లేసెస్ ఆఫ్ హైదరాబాద్లో రెస్టారెంట్స్ గురించి చెప్పినా కదా, సో అందులో ఇది కూడా ఒక ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కాఫీ ఉంది కదా, ఇది 90 రూపీస్. ఇంతకుముందుకి 80 ఉండే, ఇప్పుడు దీన్ని 90 చేసిండ్రు. ఇది రీఫిల్, మనం ఎన్ని టైమ్స్ అన్నా తాగొచ్చు, మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు, తాగొచ్చు, మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో ఇది కూడా ఉందన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇందులో 7 వెరైటీస్ ఏమో ఉంటాయి. అండ్ దీంట్లో 6 వెరైటీస్, క్యాపుచినో, లాటీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ స్వీడన్వి మెనూ ఉంటుంది. అంటే ఫుడ్ వాళ్ళ దేశానికి చెందిన ఫుడ్ ఉంటుంది, మన ఇండియా రిలేటెడ్ ఫుడ్ ఉంటుంది, అండ్ మన తెలంగాణ రిలేటెడ్ ఫుడ్ కూడా కొన్ని ఉంటాయి. అండ్ సో అట్లా ఇది స్పేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఆఫీస్ వర్క్స్ కూడా వచ్చి మంచిగా చేసేసుకుంటారు. సో అట్లా అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో కాసేపు అయితే నేను ఇట్లా వైబ్ని అయితే ఎంజాయ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను. వాటితో పాటు మనం క్రొసాటో ఒకటి, మళ్ళీ స్ప్రింగ్ రోల్స్, అట్లనే చాక్లెట్ క్రొసాటో కూడా తీసుకున్నాము. సో ఇది ఫుడ్ కూడా అయితే ఎంజాయ్ చేద్దాం. ఫైనల్గా అయితే మన ఐకియా టూర్ అయితే కంప్లీట్ అయింది. ఫైనల్ అయితే నేనేం బై చేయలేదు, బట్ స్టిల్ మనకు అవసరమైనవన్నీ అయితే చూసేసినాము. ఐకియా ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు వచ్చినా కానీ మన ఫుడ్ కోర్ట్లో కూర్చొని అసలు టైమే తెలీదు ఎంతసేపు కూర్చున్నామని. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:35 అయింది, మేము ఎప్పుడో 4 o'clock వచ్చినాము. అంతేకాకుండా ఐకియా రెస్టారెంట్ స్పేస్ ఉంది కదా, అక్కడ మీరు కూర్చొని మీరైతే వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, లైక్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, లేదంటే కాఫీ, అవి జస్ట్ మనం 90 రూపీస్ పే చేస్తే అన్లిమిటెడ్ కూడా. సో మంచిగా మీరు కూర్చొని మీ టైంని అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో అది కూడా ఇక్కడ బెస్ట్ థింగ్. అసలు టైం ఏది తెలియలేదు, అట్లా గడిచిపోయింది ఇక్కడైతే. సో ఈరోజైతే బ్లాగ్ ఇది. అండ్ మొబైల్లో కూడా నాకు ఛార్జింగ్ కూడా లేదు, సో ఓన్లీ 2% ఉంది. సో ఈరోజైతే విశేషాలు అవి. మీట్ యూ ఆన్ డే 44. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బై బై గైస్. సో ఎవరైతే ఐకియా విజిట్ చేయాలనుకుంటున్నారో ఇది రాయదుర్గ్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది. మీకు కావాల్సిన హోమ్లీ నీడ్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. దానికన్నా మించి ఇక్కడ కిడ్స్ ప్లేయింగ్ జోన్ కూడా ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్, అది కూడా కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు షాపింగ్ చేసుకోవచ్చు, కిడ్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ కిడ్స్
మీరు కలిసి మంచి ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా ఓవరాల్గా ఐకియా మాత్రం మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. మీకు హోమ్లీ నీడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఈరోజు అదే. బాయ్ బాయ్ గైస్.